సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. जय हो डॉक्टर गारू, जय हो बंगार कुमार गारू, जय हो सारण मैडम गारू, हमारी सेवలు కొనియాడాలి. గౌరవనీయులు మన ఏలూరులో ఒక ఆణిముత్తు లాంటి మన డాక్టర్ గారిని మనకి అందించినందుకు వారి తల్లిదండ్రులు మనం స్మరించుకుంటూ డాక్టర్ బంగారు రవికుమార్ గారికి మన పలు సంఘాలందరూ కూడా మనం ఏకమయ్యి ఈ రోజు ఆ డాక్టర్ డే సందర్భంగా ఆయన సత్కరించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరూ కూడా ప్రత్యేకంగా మీ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ముందుగా డీటెయిల్స్ వచ్చి
ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఈ పాదాలు సంతోషిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క జూలై మాసము మొదటి దినముగా ఈ డాక్టర్ డేస్ నైనా జరుపుకోవడానికి ప్రభా, మరి నాయన తండ్రి రవికుమార్ గారి నాయన డాక్టర్ గారిని మీ కృప జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, వారి యొక్క వైద్యరీక్షణ అయినా కొనసాగించుండగా కావలసినటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని ఈ కుమారుడికి దయచేయండి ప్రభా. తగినటువంటి జ్ఞానం మీరు అనుగ్రహించండి. మరి దినబంధు చేరవచ్చినటువంటి పెద్దలు బట్టి, నాయకులు బట్టి, అధికారులు బట్టి స్తోత్రాలు. మరి నాయన డాక్టర్ గారితో సత్కరించడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఈ కార్యక్రమం ఎంతో క్రమంగా మర్యాదగా నేను అమ్మ ఇపాంతికంగా నీ బిడ్డలమైన కూడా మాకు అందరికి ఆశీర్వాదకరంగా నేను జరిగించి మీరు మర్చిపోతాం. ఏసునామం పేరట ప్రార్థన చేసి అడిగి వెళ్ళిపోతున్నాం తండ్రి. విద్యార్థులే కాకుండా అందరూ ఓసీలు అందరూ కూడా ఈ మీటింగ్ కి హాజరు చేసినందుకు వారందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా డాక్టర్ ప్రాణాలను నిలబెట్టి ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన మహోన్నత వ్యక్తి మన బంకా రవికుమార్ గారు డాక్టర్ గారు. దీంట్లో చెప్పుకోవడం ఎలాంటి సందేహం లేదు. ఇంతమంది రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా వచ్చినందుకు వారికి మరొకసారి సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఒక పరిచయ వేదికగా మీ అందరినీ పరిచయం అవ్వాల్సిందిగా సాధంగా అందిస్తున్నాను. పాస్టర్ రమేష్ GDVS వీరభద్రరావు గారు, పారాస్టోన్ అసోసియేషన్ కరుణాలయ మానసిక వికాస ప్రతిభావంతులు పాఠశాల చైర్మన్ డొమినిక్, అదేవిధంగా ప్రీతమ దళిత నాయకులు, సీనియర్ నాయకులు, అడ్వకేట్ మునుల జాన్ పుర్నాథ్ గారు, ఆయన కూడా ఎవరు తెలియదు. మన ఫారెస్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్ అన్నగారు అన్నం ప్రసాద్ అన్న గారు, తాపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా గోపాలకృష్ణ గారు, గంబాజారు చోటపల్లి శ్రీ, అదేవిధంగా మా ఈ విశిష్టమైన సేవలు చేశారు డాక్టర్ శాలిని గారు. ఇప్పుడు మన దగ్గర కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ తదుపరి అందులో డాక్టర్ గారు జంగారెడ్డిగూడెంలో సూపరింటెండెంట్ గా ఫస్ట్ టైం సూపరింటెండెంట్ గా ఆయన వెళ్ళి అక్కడ చాలా అస్తవస్తం ఉండేది జంగారెడ్డిగూడెం మొత్తం అంతా. అక్కడ ఉన్నప్పుడు ఆయన సూపరింటెండెంట్ గా వెళ్ళిన తర్వాత దానంతా రూపుమాటలంతా మార్చి ఆయన చేతుల డబ్బుల్లో కూడా సొంత ఖర్చులతో అక్కడ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పెట్టి విశిష్ట సేవలు చేశారు ఆయన జంగారెడ్డిగూడెంలో. అలాగే జంగారెడ్డిగూడెంలోని ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఒక కుర్రోడు చావు పరిస్థితులు కొట్టుబయట ఆడుతున్నారు. అక్కడ రామచంద్ర రెడ్డి గారు, ఒక ప్రిన్సిపాల్ గారు, ఎక్స్పీఆర్ గారు చూసి చవించి డాక్టర్ గారిని సంప్రదించాడు. ఆయన అయ్యా, ఇలా రోడ్ల మీద చాలా మంది కూడా యాక్సిడెంట్ అయిపోతున్నారు, భయంకరంగా సూపరింటెండెంట్ గా ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి ఆయన అడిగినప్పుడు, అప్పుడు డాక్టర్ గారు మనం ఏదైనా ఒక ఆపరేషన్ పెడితే బాగుంటది కదా, అప్పుడు 108 కానీ ఎటువంటి సర్వీస్ లేవు అప్పుడు ఆ రోజుల్లో చెప్పినప్పుడు, ఏమైనా చేస్తే బాగుంటది అని చెప్పినప్పుడు డాక్టర్ గారిని ఆయన లెక్చరర్ గారు అడిగారు, ఏమైనా మీరే సలహా ఇవ్వండి అని చెప్తే అప్పుడు జంగారెడ్డిలో పుట్టింది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. ఆ యోగా డిజైన్ అంతా వీలు చేస్తే ఇవాళ హిందువులతో 2 జిల్లాల్లో 2 రాష్ట్రాల్లో అద్భుతమైన సర్వీసులు ఇవాళ మానవతా సంస్థకి ఫస్ట్ పునాది రాయి మరి రామచంద్ర రెడ్డి గారితో పాటు ఈయన కూడా ఉండి ఆ యొక్క కార్యక్రమం చేశారు. ఈ రోజు మానవతా సంస్థ ఒక భరోసా, భద్రత, నమ్మకం అనేది ఏర్పడింది. కేవలం ఆయన చేతి చల వల్ల, ఆయన చేతి హ్యాండ్స్ తోనే ఈ కార్యక్రమం జరిగింది. అంటే గొప్ప దైవజనులు, గొప్ప దైవ యొక్క వ్యక్తిగల వ్యక్తి. దేవుని బైబిల్లో అనేకమైన మాటలు ఆయన చెప్పగలుగుతారు. అలాగే మంచి మార్గాలు చెప్తారు, నైతిక విలువలు చెప్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం యొక్క నైతిక విలువలు ఆయన ఎప్పుడు కూడా మనకు విశదీకరిస్తూ ఉంటారు. చాలా మంది రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అనేక ఆయన మాటల ద్వారా ఆయన మార్పులు చేసి దురాలవాట్లను కూడా బాగు చేస్తూ మీ జీవితాన్ని, మీ భార్య బిడ్డలు బాగా చేసుకోండి అని చెప్పి అనేక సందర్భాల్లో చేసిన సందర్భాలు. డాక్టర్ రవికుమార్ గారు అటు గొప్ప మనిషి, శాంతమూర్తి. ఎప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడినా మీరు చూడండి. ఈ రోజు డాక్టర్ డే సందర్భంగా బంకా రవికుమార్ గారికి చిన్న కార్యక్రమం పెట్టాం. మీరందరూ కూడా రావాలని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, అసలు డాక్టర్స్ డే అంటేనే
అందరికీ ప్రాణం పోసేటటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని బంకా రవికుమార్ గారు ఈ రోజు నా తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రత్యేకత ఉంది. ఏంటంటే పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వైద్యుల్లో ఇద్దరు ప్రముఖులు ఒకరు బంకా రవికుమార్ గారు, రెండు చక్రీ నారాయణ. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయినప్పుడు నేనున్నాను భరోసా ఇచ్చి మరి తలబగిలిపోయినా, కాళ్ళు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఫోన్ చేస్తే వచ్చి వైద్యం అందించి చనిపోయే ప్రాణం నిలిపిన మహోన్నతమైనటువంటి వైద్యులు బంకా రవికుమార్ గారని మీ అందరికీ సార్వంగా తెలియజేస్తా ఉన్నా. ఏలూరు మహాపట్నంలో మరి ప్రస్తుత వార్డులో చూస్తే గైనిక్ వార్డులో అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా పెద్దవారు, బడుగు బలహీన వర్గాల పేదవారు. ఎవరున్నా సరే డాక్టర్లు విజయవాడ రిఫరెంట్ విజయవాడ గుంటూరు అని రాసేసి అడ్డంగా పంపించేటువంటి తరుణంలో శాలిని మేడం గారు ఒక రూపాయికి అవినీతికి పాల్పడకుండా బడుగు బలహీన వర్గాల పేదలకి వైద్యం అందించి పోయే ప్రాణం నిలబెట్టి బిడ్డల్లో కొడుకున్నటువంటి గొప్ప మనసున్న మనిషి శాలిని మేడం గారు అని చెప్పి మీ అందరికి సార్వత్రికంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఉద్యోగాలు చేస్తూ అనేక పేద మంది పేదవారు అభినందించడం, ఆనందం మరి సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నాకు చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే రవికుమార్ అనే మనసు చాలా వెన్నపోస. ఇందాక పెద్దలు చెప్పారు, చేతికి ఎప్పుకుండా అనేక సహాయం చేసే విషయాలు. ఎవరు పేదవారు వచ్చినా ఎవరు వచ్చినా సరే సహాయం చేసే మనసున్న మహారాజు మరి రవికుమార్ గారు. బైబిల్ ఒక మాట ఉంది, నీ తల్లిని తండ్రిని సన్మానింపు నువ్వు భూమి మీద దీర్ఘాశ్వంతులు అవుతాయని. ఆ వాక్యానికి తాత్పర్యం అన్నయ్య వారి తల్లిదండ్రుల్ని మరి సన్మానించడం వల్ల, మరి మేడం గారి తల్లిదండ్రులను సన్మానించడం వల్ల భూమి మీద వారు దీర్ఘాశ్వంతులు అయ్యారు. ఈ రోజు ఏలూరు మహాపట్నంలో ఒక గొప్ప వైద్యులుగా పేరు ప్రఖ్యాతులు జిల్లాలో వచ్చిందంటే దానికి కారణం వారి ఇద్దరు యొక్క తల్లిదండ్రులు జన్మనివ్వడం వల్లే ఈ రోజు మనందరూ కూడా ఇంత చక్కగా వాళ్ళు సన్మానిస్తారు. మన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ నేను రెండేళ్ళు మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు మరి నేను ఎప్పుడు ఫోన్ చేసిన సరే ఇక్కడ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే, ఆశ్రమ హాస్పిటల్ ఉండే, ఇప్పుడు జగన్ ఎప్పుడు ఫోన్ చేసిన 24 hours లో ఆయన రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి సార్ ఎప్పుడైనా మన పేదల గురించే చెప్తాం కాబట్టి ఆయన వెంటనే చేస్తారు. ఒక విషయం మీకు గుర్తు చేస్తారు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరో యాక్సిడెంట్ అయ్యి అర్ధరాత్రి 1 గంట టైంలో నాకు ఫోన్ చేసినప్పుడు నేను డాక్టర్ గారికి ఫోన్ చేశాను. అయితే డాక్టర్ గారు తీసుకున్నటువంటి ఈ డాక్టర్ దంపతులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కులములోనూ ఒక గుణవంతుడు ఉండిన కులము కలిగి ఆయన గుణము వలన ఆ గుణవంతుడు ఇటువంటి గుణవంతుడు ఈ బడుగు బలహీన వర్గాలు పుట్టడం వల్ల మనకి ఎంతో గర్వకారణం. అదే కాకుండా సమాజం నాకేమిచ్చింది అనే ఆలోచన ఈ రోజుల్లో సమాజానికి మేలేం చేసామనే సదుద్దేశంతో నిరంతరం సమాజం ఉన్నటికి పేదల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న ఈ ఆదర్శ దంపతుల్ని మనసా వాచా కర్మ దేవుడు ఎంతో దీవించి పేదలకు మరింత సేవ చేయాలని, మరింత ఉన్నతమైన స్థానంలో వీళ్ళని చూడాలని నేను మనసా వాచా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాక్టర్ గారి యొక్క అంటే మేడం గారితో అయితే మాకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నాకైతే పరిచయం లేదు, కానీ మరి సార్ తోటి కొంతకాలంగా మరి పరిచయాలు ఉన్నాయి. సేవల గురించి అందరూ చెప్పారు. ఇవాళ మనకి ఏలూరులో మామూలు హాస్పిటల్ కూడా వాడ 10 రోజులకి 15 రోజులకి 400 రూపాయలు ఫీజు మనిషికి. కానీ సార్ కేవలం 200 మాత్రమే తీసుకునేది. నిజంగా వాడ ఓపీలో 200 చేసి సర్వీస్ ఎవరున్నారు? 400 పైనే, 400 పైన 500 తీసుకునే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మనకి. అది అలాంటిది మరి డాక్టర్ గారు కేవలం ఓపీ అనేది 200కే చేయడం అనేది చాలా, మేము అనేక సార్లు చాలా మంది ఇక్కడ ఆయన సర్వీస్ ఉపయోగించుకుంటా ఉంటాం.
వ్యక్తిగతంగా నాకు ఈ భుజం దగ్గర నరం కట్ అయిపోయి అనేకమైనటువంటి డాక్టర్ చుట్టూ తిరిగి హైదరాబాద్ లో కూడా స్పోర్ట్స్ ఇంజ్యూర్ అండ్ ఈ హాస్పిటల్కి వెళ్తే ఆడు కూడా 5 lakhs వరకు నాకు లెక్కలు చెప్పారు ఆపరేషన్ ఖర్చులతో కలిపి. ఆశ్రమ హాస్పిటల్ తిరిగాను. ఇక్కడ ఏలూరులో ఆర్థోపెడిక్ డాక్టర్లు అందరినీ మ్యాక్సిమం అయిపోయింది. ఫైనల్ ఒక రోజు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండగా జానీ తీసుకెళ్ళండి అన్న అక్కడికి. సార్కి నాకు అప్పుడు అదే ఫస్ట్ పరిచయం. యాక్చువల్లీ నా పేరు తెలుసు అంటే ఏదైతే తెలియనప్పుడు నేను మంచిగా కాల సార్కి రమేష్ గారు మీరా సార్ ఒకటి అయిపోయింది అక్కడికి. ఏంటి మీ ప్రాబ్లం అంటే నా రిపోర్ట్ చూపించాను. ఒకటే చెప్పారు సార్ ఇవన్నీ కాదు, నేను మా అకౌంట్ లో దొరికే మందులు రాసిస్తాను, అవి వాడుకోండి, మీరు ఒక 10 days వాడి నాతో చెప్పండి అన్నారు. మీరు నమ్మండి నేను బయట అంతా దాదాపులా 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాను అప్పటి వరకు. సరే చూద్దాం డాక్టర్ గారు చెప్పారు కదా అని కేవలం 1,100 రూపాయల మందులు మాత్రమే రాశారు నాకు. ఈ రోజుకి నాకు ఆపరేషన్ లేదు, ఏమీ లేదు. అంత మిరాకిల్ చేశారు నా విషయంలో మాత్రం డాక్టర్ గారు. లేదు అట్టి ఆరోగ్యము పట్టియు చెడువారు వైద్య శాస్త్రజ్ఞుడు వైద్యుడేను. ఆరోగ్యలేమితో అష్ట కష్టాలతో బాధించు రోగాల బారిన పడి దేహము బాధతో దినదినము క్షీణించి బుడకు ప్రాణాలను వదలుకొను. మరి డాక్టర్ దంపతులకు వందనాలు. ఇద్దరు డాక్టర్స్ అయితే ఏ గొడవ ఉండదట. అందులో ఒక్కలే డాక్టర్ అయితే రోజు గొడవేను. ఎందుకంటే టైం పాటించలేరు, ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వస్తున్నారు అని అంటారు. భార్య డాక్టర్ అయ్యి భర్త డాక్టర్ గా పోయినా, భర్త డాక్టర్ అయ్యి భార్య డాక్టర్ గా పోయినా ఇబ్బంది. ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా అసలు మేడం గారు ఎప్పుడన్నా దెబ్బలాడుతున్నారా? అదేంటి అన్నట్టు పెట్టేస్తాము. దెబ్బలాట అంటే ఉంటుందా అన్నట్టుగా అన్యోన్యమైన దాంపత్య జీవితం దేవుడు మీకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తూ, వెండి బంగారములు సంపాదించుట కంటే మంచి పేరు సంపాదించుట. మరి ఎందుకంటే ఏం చెప్పాలి, వెండి బంగారాలు కాదు కాబట్టి సేవ చేయాలి, ప్రాణాలను నిలబెట్టాలి అని చెప్పి మరి ఎంత సేవ చేస్తున్న దంపతులకు వందనాలు చెల్లిస్తూ, మనందరికీ తెలిసినటువంటి ఏమిటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. కానీ ఈ రోజుల్లో వినపడుతున్న మరొకటి ఏమిటంటే వైద్య దేవో భవ. కాబట్టి వైద్యులు నిలబెడుతున్నారు. మనకు తెలుసు కదా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత బాగా పెరిగిందో. జబ్బులు అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది. మరి ఒక రకంగా చెప్పాలి అంటే అంతుపట్టని జబ్బులు ఉన్న ప్రపంచంలో ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి మందులు వస్తున్నప్పటికీ, వైద్యుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ బహుశా ప్రపంచంలో ఉన్న మరి కారణాలు బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. మామూలు వైద్యులు కాకుండా మరి నైపుణ్యం, వాళ్ళు చేసే వృత్తిలో ఆ నైపుణ్యాన్ని సంపాదించడం ఎలా జరుగుతుందంటే నిరంతర సాధన. దాన్ని చేసే పని మీద వాళ్ళు మనసు పెడితేనే ఈ నైపుణ్యం వస్తుంది. కనుక డాక్టర్ గారు మీ ఇద్దరిని చూస్తుంటే మేమందరం ఆరోగ్యంగా ఇంటికి వెళ్తాం. బహుశా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరాలు మాకు రాకుండా మీ దర్శనం కలిగింది. నేను నాకు ఇవ్వడే తెలుసు, ఆయన మాట్లాడితే అందరూ వెళ్ళిపోతారని, ఆయన మాట్లాడితే ఉంటారని చెప్తే పర్వాలేదు, కానీ ఆయన మాట్లాడితే అందరూ వెళ్ళిపోతారు అంటే మరి దయచేసి ఎవరు వెళ్ళకుండా
అయ్యే వరకు మీ అందరికి వందనాలు. ఇది కాలాల పాటు నలుగురు కలిసిందేనే మంచి సమాజం, మనుషులు లేని సమాజం లేదు. అటువంటి ఇంతమంది వ్యక్తులు నా కోసం వచ్చినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదో తీసుకుంటే తక్కువ ఉన్నా నా కోసం ప్రత్యేకంగా వచ్చినందుకు నాకు చాలా సంతోషం. నేను ఒకటే చెప్పగలుగుతాను, మీ నమ్మకాన్ని నేను ఛాలెంజ్ తీసుకొని నిలబెట్టుకుంటాను. అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో ఈసీఈ డిపార్ట్మెంట్ లో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, అడ్వాన్స్డ్ VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ట్రైనింగ్, రోబోటిక్, IoT, వైర్లెస్ కమ్యూనికేషన్, ప్రాజెక్ట్స్ అండ్ డ్రోన్ అసెంబ్లింగ్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్, అసిస్టెంట్ ఇన్ కోర్ ఇండస్ట్రీస్ ప్లేస్మెంట్స్ కొరకు CRT క్లాసులు నిర్వహించబడును. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.